గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దళితవాడలోని గ్రామస్తులు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దళితవాడలో గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు సచివాలయంలో వినతి పత్రం సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నీరొచ్చినా మురికిగా వస్తున్నాయని, లేకపోతే నీరే రావడం లేదని ఆవేదన వ్యక్తం చెందారు. ఇదే గ్రామంలో 8 నెలల క్రితం డయేరియా సమస్య తలెత్తి ఒక యువతి మృతి చెందగా గ్రామంలో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. అప్పటి నుంచి నీటి సమస్య ఉందని పలు దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దళితవాడ ప్రజలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. కొలకలూరు గ్రామంలో దళితవాడలో గ్రామస్తులైతే రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కారణాలేంటి? కొలకలూరు గ్రామంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా దళితవాడకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత 8 నెలల నుంచి కూడా ఇదే ప్రాంతంలో సరైనటువంటి మంచి నీరు అందించకపోవడంతో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. 8 నెలల క్రితం ఇదే దళితవాడకి సంబంధించి ఈ పైప్ లైన్ ద్వారా వచ్చిన వాటర్ తాగడం మూలాన డయేరియాకి చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డయేరియా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒక యువతి కూడా మృతి చెందింది. అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తమ మంచినీటి పైప్ లైన్ మార్చాలి, అదే విధంగా కూడా అక్కడ వాళ్ళకి వచ్చేటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించాలి, అది సక్రమంగా లేదు, దాని నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఆ మురికితో వస్తూ ఉన్నది. అదే విధంగా కూడా వాటర్ కూడా స్మెల్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరికీ తెలియజేశారు. అలాగే అక్కడ వచ్చినటువంటి నాయకులకి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ పట్టించుకున్న నాదుడే లేదు. చివరికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు. గత 8 నెలల నుంచి కూడా ఇదే విధానంగా వాళ్ళకి వచ్చేటువంటి మంచినీటి పైప్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సక్రమమైనటువంటి వాటర్ రాకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ టెంట్ ఏర్పాటు చేశారు. టెంట్ దగ్గరికి ఖాళీ బిందెలతో సహా అక్కడికి దళితవాడకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. గత 8 నెలల క్రితం ఇదే గ్రామానికి చెందినటువంటి యువతి మృతి చెందినప్పటికీ కూడా ఇంత అలసత్వం వహిస్తున్నారు. కానీ వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే కొంత ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.